హై ఆధునిక ప్రభుత్వాలు నడవాలంటే కేవలం పార్లమెంట్లో చేసే చట్టాలు సరిపోవు. వాటి వెనక ఓ పెద్ద వ్యవస్థ పనిచేస్తుంటుంది. దాని పేరే అధికార బదలాయింపు చట్టం. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ పాటించే రూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎవరు చేస్తారు? ఎవరు? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అని అనుకుంటే అక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అసలు కథ వేరే ఉంది. సరే, ముందుగా అసలు ప్రాబ్లమేంటో చూద్దాం. మన చట్టసభలు అంటే పార్లమెంట్ అసెంబ్లీలు, వాటిపై ఇప్పుడు విపరీతమైన పనిభారం పడిపోయింది. అంటే చూడండి, మన లైఫ్ ఎంత కాంప్లెక్స్ అయిపోయిందో, ఎంత ఫాస్ట్గా మారిపోయిందో. ప్రతి చిన్న విషయానికి పార్లమెంట్లో చట్టం చెయ్యాలంటే అయ్యే పనేనా? పైగా కొన్ని విషయాల్లో టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి, ఎమర్జెన్సీలొస్తే త్వరగా స్పందించాలి. సో పాత పద్ధతిలో ఇవన్నీ చేయడం చాలా చాలా కష్టం. మరి ఈ ఛాలెంజ్కి సొల్యూషన్ ఏంటి? అక్కడే మన ముందుకొస్తుంది ఈ అధికార బదలాయింపు చట్టం. ఇంగ్లీష్లో దీన్నే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటారు. చాలా సింపుల్గా చెప్పాలంటే, పార్లమెంటును ఒక కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లా ఊహించుకోండి. వాళ్ళేం చేస్తారు? మెయిన్ పాలసీలు డిసైడ్ చేస్తారు. కానీ రోజువారీ రూల్స్, రెగ్యులేషన్స్ రాసే పనిని ఎవరికిస్తారు? వాళ్ల కింద ఉండే మేనేజర్లకు, అంటే ఇక్కడ మన ప్రభుత్వ అధికారులకు ఇస్తారు. ఈ ప్రాసెస్నే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటారు. సింపుల్ కదా? అయితే ఇక్కడో చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. డెలిగేటెడ్ లెజిస్లేషన్కి, కండిషనల్ లెజిస్లేషన్కి మధ్య. డెలిగేటెడ్ అంటే కొత్తగా రూల్స్ తయారు చేసే పవర్ ఇవ్వడం. కాని కండిషనల్ అంటే పార్లమెంట్ ఆల్రెడీ చేసిన చట్టాన్ని ఎప్పుడు, ఏ కండీషన్స్లో అమలు చేయాలో చెప్పే అధికారం మాత్రమే ఇవ్వడం. అంటే ఒకటి కొత్తగా రూల్ బుక్ రాయడం లాంటిది, రెండోది ఆన్ ఆఫ్ స్విచ్ నొక్కడం లాంటిదన్నమాట. అయితే ఇలా అధికారం ఇచ్చేస్తున్నారంటే ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్లు కాదు. దీనికి కొన్ని రాజ్యాంగ పరిమితులున్నాయి. పార్లమెంట్ తన మెయిన్ పనుల్ని, అంటే పాలసీలు తయారు చేయడం లాంటి ఎసెన్షియల్ ఫంక్షన్స్ని ఎప్పటికీ వేరే వాళ్లకి అప్పగించలేదు. ఫైనల్ కంట్రోల్ ఎప్పుడూ పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ పవర్ని ఎన్ని రకాలుగా డెలిగేట్ చేస్తారో చూద్దాం. ఇందులో చాలా రకాలున్నాయి. మనం చూస్తున్నాం కదా, రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, ఆర్డర్స్, ఇలా చాలా రూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు మినిమం వేజెస్ యాక్ట్ లాంటి పెద్ద చట్టాలుంటాయి కదా, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం ఇలాంటివే వాడుతుంది. ఈ చిన్న చిన్న నియమాలు, పథకాలే మన డైలీ లైఫ్ని నిజంగా ఎఫెక్ట్ చేసేవి. వీటన్నింటిలోకెల్లా ఓ పవర్ఫుల్, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ క్లాజ్ ఉంది. అదే ఈ హెన్రీ ఎయిత్ క్లాజ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది అధికారులకి ఏకంగా పార్లమెంట్ చేసిన అసలు చట్టాన్ని మార్చే అంత పవరిస్తుంది. అందుకే దీన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా అరుదుగా వాడతారు. ఇప్పుడు కథలో ఇంకో లేయర్ చూద్దాం. దాన్ని సబ్ డెలిగేషన్ అంటారు. అంటే పార్లమెంట్ నుంచి అధికారం పొందిన ఒక ఆఫీసర్ ఆ అధికారాన్ని మళ్లీ తన కింద పనిచేసే ఇంకో ఆఫీసర్కి ఇవ్వడం. పవర్ని ఇంకాస్త కిందికి పాస్ చేయడం అన్నమాట. మరి ఇలా ఒకరికిచ్చిన అధికారాన్ని వాళ్లు ఇంకొకరికివ్వచ్చా? ఇది లీగల్గా చెల్లుతుందా? ఏమనిపిస్తోంది? ఆన్సర్ చాలా క్లియర్. పార్లమెంట్ పాస్ చేసిన మెయిన్ యాక్ట్లో మీరు ఈ పవర్ని కిందవాళ్లకివ్వచ్చు అని క్లియర్గా రాసి ఉంటే తప్ప అలా సబ్ డెలిగేట్ చేయడం చెల్లదు. అది ఇల్లీగల్ అవుతుంది. ఓకే, ఇంత పవర్ని అధికారుల చేతిలో పెడుతున్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా కంట్రోల్స్ ఉండాలి కదా? ఖచ్చితంగా ఉన్నాయి. దీనికోసం ఓ స్ట్రాంగ్ కంట్రోల్ సిస్టమ్నే ఉంది. ఈ కంట్రోల్ సిస్టంలో ముఖ్యంగా 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ కంట్రోల్, అంటే పార్లమెంట్ పెట్టే కంట్రోల్. 2 జ్యుడిషియల్ కంట్రోల్, అంటే కోర్టుల పర్యవేక్షణ. 3 అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఈ 3 కలిసి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లా పనిచేస్తాయి. మొదట పార్లమెంట్ కంట్రోల్ ఎలా ఉంటుందంటే, అధికారులు తయారు చేసిన రూల్స్ని పార్లమెంట్ ముందు పెట్టాలి. దాన్ని లేయింగ్ ఆన్ ద టేబుల్ అంటారు. వాటిని స్పెషల్ కమిటీలు పరిశీలిస్తాయి, వాటిపై చర్చలు జరుగుతాయి, ప్రశ్నలడుగుతారు. నచ్చకపోతే ఆ రూల్స్ని మార్చొచ్చు లేదా పూర్తిగా రద్దు కూడా చేయొచ్చు. ఇక రెండోది కోర్టుల కంట్రోల్. కోర్టులు ఒక వాచ్ డాగ్లా పనిచేస్తాయి. అధికారులు తమకిచ్చిన పవర్స్ హద్దులు దాటితే దాన్ని అల్ట్రావయర్స్ అంటారు. లేదా కావాలని దురుద్దేశంతో పనిచేసినా, ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించినా
కోర్టులు వెంటనే రంగంలోకి దిగి ఆ రూల్స్ని కొట్టేయగలవు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, అధికారులు చేసిన ఏ రూల్ కూడా దీన్ని కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పలేదు. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం మన రాజ్యాంగం మౌలిక స్వరూపంలో భాగం. దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్లోకి వెళ్దాం. అదే అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్. ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రెషన్ అంటే ఏంటంటే, ఒక చట్టాన్ని అమలు చేసేటప్పుడు ఒక అధికారికి కొన్ని ఆప్షన్స్ మధ్య ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం. అంటే ఏ, బి, సి అనే 3 దారులుంటే ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకునే ఫ్రీడమ్. ఇది పాలన సజావుగా సాగడానికి చాలా అవసరం. పాతకాలంలో ఏవీ డైసీ లాంటి వాళ్ళు డిస్క్రిషన్ అనేది రూల్ ఆఫ్ లాకి శత్రువు అనేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మోడ్రన్ వెల్ఫేర్ స్టేట్లో ప్రతి సిచ్యువేషన్కి ఒక రూల్ రాయడం ఇంపాసిబుల్. అందుకే అధికారులకు కొంత ఫ్లెక్సిబిలిటీ, కొంత విచక్షణ ఉండటం తప్పనిసరి అని అందరూ ఒప్పుకుంటున్నారు. మరి ఈ డిస్క్రిషన్ని కూడా కోర్టులు రివ్యూ చేస్తాయా? ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే ఆ పవర్ని మిస్యూజ్ చెయ్యకుండా చూడాలి. చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆపాలి. ప్రజల హక్కుల్ని కాపాడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రొసీజర్ ఫేర్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. కోర్టులు అడ్మినిస్ట్రేటర్ కుర్చీలో కూర్చుని నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు, నేను తీసుకుంటా అని చెప్పవు. అవి కేవలం ఆ డెసిషన్ తీసుకున్న ప్రాసెస్ సరిగ్గా ఉందా లేదా అని మాత్రమే చూస్తాయి. ఒక అంపైర్లాగా ఆట ఎలా ఆడారో కాదు, రూల్స్ ప్రకారం ఆడారో లేదో చూసినట్టే అన్నమాట. ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే డెసిషన్ ఏదైనా సరే కోర్టులు జోక్యం చేసుకోవు. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మోడ్రన్ గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేయడానికి ఈ అధికార బదలాయింపు అనేది తప్పనిసరి. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమా? ఇదే ఎఫిషియన్సీకి, అకౌంటబిలిటీకి అంటే సామర్థ్యానికి, జవాబుదారీతనానికి మధ్య నిరంతరం సాధించాల్సిన ఒక బ్యాలెన్స్. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.